ప్రత్యేకంగా గాంధీ భవన్లో వారి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యంగా ఈనాటి ప్రధాన వక్త అయినటువంటి ప్రొఫెసర్ గారు, పెద్దల హనుమంతరావు గారు, ఉషాందర్ గారు, అజరుద్దీన్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు, ఇతర మిత్రులు, పాత్రికేయ సోదరులకు అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో ఉంది అని చెప్పారంటే దానికి స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఉద్యమం ఒకవైపు అయితే, స్వాతంత్రానంతరం ఈ దేశానికి తొలి ప్రధానిగా ఏదైతుందో ఒక దిక్సూచిగా చెప్పట్టున్నాను. ఇలా భారతదేశానికి వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ మనకు ఒక విధమైనటువంటి ఒక దారి చూపేటటువంటి ఒక నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి చెప్పక తప్పదు. మనటువంటి నెహ్రూ గారిని ఈరోజు కొన్ని మతతత్వ శక్తులు రాజకీయ లబ్ధి కొరకు మరి వారి స్థాయి తగ్గింపజేసే విధంగా చరిత్రను తగ్గింపజేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పట్టున్నాను. వాస్తవం వల్ల ఈ కశ్మీర్ అంశానికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు అనే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో, ఆనాడు బట్ ఫర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ టుడే కశ్మీర్ has become part of India. Otherwise there is no Kashmir with India. Otherwise there is no Kashmir with India I'm telling. వారు నిజంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాడి చాణిక్య నీతి అంటారు కదా, మరి ఆ చాణిక్య నీతి అని చెప్పంటూ నేను మరి హిందూ మహారాజు ఉన్నప్పటికీ జనాభా అత్యధికంగా ముస్లిం జనాభా కలిగి ఉండి మన దేశ విభజనలో అటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఎవరితో కలిసిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో వారిని మనమైపు చేర్చుకునే విధంగా ఆర్టికల్ 370 ఈజ్ ఓన్లీ అంతర్గత రక్షణ, ఓన్లీ ఇంటర్నల్ రైట్. రాష్ట్రంలో ఏదైతుందో అంతర్గత ఇంటర్నల్ రైట్స్ మాత్రమే. వీళ్ళ కశ్మీర్లో ఏదైతుందో ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈనాడైతే కశ్మీర్ భారత్లో అంతర్భాగం కావడం జరిగిందో ఆనాడే ఎక్స్టర్నల్ అఫేర్స్ విభాగం ఏదైతుందో మన భారతదేశానికి వచ్చేసి డిఫెన్స్ ఆల్సో రక్షణ ప్రధానం అని చెప్పంటున్నా. డిఫెన్స్ ఆల్సో కేమ్ ఇంటు ది క్లచెస్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా చెప్పండి నేను కేవలం అంతర్గత ఇంటర్నల్ సెక్యూరిటీ. మన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ నేషనల్ డ్యూటీస్ అండర్ కంట్రోల్ ది స్టేట్ గవర్నమెంట్. కేంద్రంతో ఎవరున్నా కానీ ఏదైతుందో స్టేట్ ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కశ్మీర్ కూడా ఏదైతుందో ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్, స్టేట్ లా అండ్ ఆర్డర్, దాంతో పాటుగా కొంత ఆస్థ్యతలు కలిగించింది. కశ్మీర్లో ఏదైతుందో ఇతర ప్రాంత వాళ్ళు హక్కు పొందాలని చెప్పంటే లేకుండా ఆర్టికల్ 370 ఉపయోగించింది. తెలంగాణలో కూడా సమాధి పాఠశాల ఉదాహరణకు మనకు ఊటూరు పోతాం ఏజెన్సీ ఏరియా, ఊటూరు ఏజెన్సీ ఏరియా, then we won't get property right. Then we won't get property right. Only the age of that agency area people will have the right of the property. Similarly, Kashmir also, they have been given such right through Article 370. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు చేసి కేవలం ఆస్తి ఎవరైనా కానీ అక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు అంతే తప్ప మీకు ఎక్స్టర్నల్ అఫేర్సే కానీ డిఫెన్స్ కానీ ఈ రెండు కూడా గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే కశ్మీర్లో భారత్లో అంతర్భాగం చేయడం జరిగిందో అది మాత్రమే కలిగి ఉన్నది తప్ప అదనంగా రోజు లేదని చెప్పి తప్పదని చెప్పట్టాడు. వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి వల్ల ఈ గుర్తింపు వచ్చిందని చెప్పంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పక తప్పని చెప్పంటారు. ఈ వాస్తవంగా మనం ఏదైతుందో మరి ప్రజలను తీసుకెళ్ళడం లోపల కొంత మన సంకోచిత్రంతో ముందు పోలేకపోతున్నాం. మన సంకోచిత్రంతో చెప్పంటాం లేదు, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. దాన్ని ఏదైతుందో మనం ధైర్యంగా మన వాదన వాట్ వి డిడ్ అదేదైతుందో ఈ దేశ సమగ్రత గురించి చేసినటువంటి అంశం అని చెప్పంటున్నా.
మీ తదుపరి కాలంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఈ దేశ సమానత కొరకు స్వతం త్యాగం చేసి ఇవాళ దేశ ఐక్యత నిలబెట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారే. ఆశ్చర్యం ఏంటంటే అసలు పాకిస్తాన్ యుద్ధం చేసి గెలిచి విజయ పథకం ఎగరవేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. వీళ్ళు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి వాళ్ళ జీవిత కాలంలో దాయా దేశం పాకిస్తాన్ ముక్కలు తీసారు. పాకిస్తాన్ ముక్కలు తీసామని చెప్పంటు నేను మన వైపు కన్నెత్తి చూడే ధైర్యం కూడా చేసింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది. మోడీ గారు ఇందిరాగాంధీ మోడీ గారు ఏం చేసిందే పోయి ఏదైతే పిల్లల పేరంటే ఏదైతుందో నవాజ్ షరీఫ్ అనుభవం नवाज शरीफ पिल्वर पेरेंट పోయి అనుభవం వచ్చి చెప్పంటారా बिन बुलाया मेहमान बोलते हैं सर बिन बुलाया मेहमान जो है पाकिस्तान जाके नवाज शरीफ से गले मिला का यार इन्हें अपने को नसीब सिखा रहे whatever it is यार ఈ పద్ధతి సందర్భంగా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి రీతిలో ఇంత మంచి టిపోసిజం ఇస్ రియల్లీ వి ఆర్ వెరీ థాంక్ఫుల్ టు యు సర్ వెరీ మచ్ థాంక్ఫుల్ టు యు మాకు మారల్ కరేజ్ నెహ్రూ గురించి ఏదైతుందో వారి యొక్క విధానం ఫిలాసఫీ ఇండియన్ డెమోక్రసీ మనం మాట్లాడటానికి ఏదైతుందో స్కోప్ ఇచ్చిండ్రో వెరీ మచ్ థాంక్ఫుల్ టు యు అండ్